ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికనైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు గలవారగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చెయ్యక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూలోకమందున్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరిచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులను అయిన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేపట్టుకుని లోకమందు జ్యోతులై కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతపడువాడు అతని వంటి వాడెవ్వడును నా యొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. తండ్రికి కుమారుడెలాగూ సేవ చేయునో అలాగే అతడుతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవించనయున్నదో చూచి వెంటనే అతన్ని పంపవలెనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడైన ఎఫాద్రీతుకును మీ యొద్దకు పంపుటకు అగత్యమని ఎంచుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైయుండెను గాని దేవుడతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించి నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తేసు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టివారిని గనపరచుడి. ఆమేన్.